ప్రధానమంత్రి హోదాలో అత్యధిక ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఉంటే వాళ్ళ రికార్డుల్ని వాజ్పేయి బీట్ చేస్తే ఆయన ఈ రికార్డుని మోడీ బీట్ చేశారు. అయితే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతి తక్కువ మాట్లాడినటువంటి రికార్డు ఒకే ఒక్క ఆయన మౌనముని అని పేరు పడి ప్రధానమంత్రిగా పేరుకుండి షాడో ప్రైమ్ మినిస్టర్గా సోనియా గాంధీ వ్యవహరిస్తూ ఉంటే అలాగే ఉండిపోయినటువంటి మన్మోహన్ సింగ్కి ఆ తర్వాత బాగోదని చెప్పి 2 టర్ములు రాజ్యసభ కంటిన్యూ చేశారు. ఇప్పుడు రాజ్యసభ పదవీకాలం పూర్తయిపోయింది. ఇక శాంతం రాజకీయాలకు సంబంధించి పక్కకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఇది మా రాజ్యసభ సభ్యుడిగా 33 ఏళ్ల పాటు కొనసాగిన మన్మోహన్ సింగ్ దేశ ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని కాంగ్రెస్ పార్టీ కొనియాడింది. రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ పదవీకాలం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రధానిగా 10 ఏళ్ల పాటు, రాజ్యసభ సభ్యుడిగా 33 ఏళ్ల పాటు సేవలందించిన మన్మోహన్ కృషిని గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. వాస్తవంగా ఎగువ సభకు ఎన్నికైనటువంటి అంటే రాజ్యసభకు ఎన్నికైనటువంటి 12 మంది సభ్యులతో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హౌస్లో నిర్వహించిన కార్యక్రమంలో నూతన సభ్యులు ధర్మశీల గుప్తా, మనోజ్ కుమార్ ఝా, సంజయ్ యాదవ్, గోవింద్ భాయ్, లాల్జీభాయ్ డోలాకియా, సుభాష్ చందర్, హర్ష్ మహాజన్, జీసీ చంద్రశేఖర్, ఎల్ మురుగన్, అశోక్ సింగ్, చంద్రకాంత్ హండోరే, మేధా విశ్రమ్ కులకర్ణి, సాధనా సింగ్ ప్రమాణాలు చేశారు. రాజ్యసభ సభ్యులుగా వీళ్ళ పదవీకాలం బుధవారం నుండి ప్రారంభమైంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 2, 3 తేదీల్లో 54 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేసినటువంటి నేపథ్యంలో అందులో మన్మోహన్ సింగ్ కూడా ఒకరు.